మామిడి రుచికి ఫిదా అవ్వని వారంటూ ఉండరు. అన్ని సీజన్లలో మ్యాంగోను ఆస్వాదించాలి అనుకుంటారు. మామిడి ప్రియులను దృష్టిలో ఉంచుకొని మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మరి లేటెస్ట్గా న్యాచురల్ ఐస్ మ్యాంగో అందరి నోరు ఊరిస్తోంది. సహజ సిద్ధమైన మామిడి టేస్ట్ను అందిస్తోంది. బంగారు రంగులో నోరూరించే తీపితో ప్రత్యేకమైన రుచి కలిగిన ఈ ఐస్ మ్యాంగో టేస్ట్ మనము చూద్దామా? అన్ని పండ్లలో రారాజు మామిడి. మామిడిలో ఉండే రుచి మరే పండులో ఉండదంటారు మామిడి ప్రియులు. మామిడిలో ఎన్నో రకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగినపల్లి మామిడి చాలా ఫేమస్. వేసవి కాలంలోనే కాదు, అన్ని సీజన్లలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టపడే అమృత ఫలమిది. పచ్చిడిగాని పండుగాని ఏదైనా సరే ఆహా ఏమి రుచి అనుకోకుండా ఉండలేరు. మామిడిలో పోషక విలువలు కూడా ఎక్కువే. న్యూట్రిషనల్ విలువలున్న మామిడి పండ్లతో ఎన్నో రకాల వంటలు చేయొచ్చు. మామిడి పండుతో హల్వా, ఐస్ క్రీంలు కూడా తయారు చేస్తారు. ఇక షర్బత్తులు, జ్యూస్ల సంగతి అయితే సరే రెడీమేడ్గా ఫ్రూటీలు, మాజాలు ఉండనే ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉపయోగపడి నోరూరించే మామిడిని ఇష్టపడని వాళ్ళు ఉంటారా? అందుకే మామిడి ప్రియులకు సరికొత్త టేస్ట్ను అందిస్తున్నారు రైతులు. సహజ సిద్ధమైన మామిడి పండు ఐస్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సులో ఏపీ మంత్రులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఈ ఐస్ మ్యాంగోను టేస్ట్ చేశారు. అందులోనూ ఇది అన్సీజన్ కావటంతో ఆహా అని అనకుండా ఉండలేకపోయారు. ఈ ఐస్ మ్యాంగో తొక్కును చూడండి, ఎలా ఒలి చేస్తున్నారు. అచ్చం అరటిపండు తొక్కను ఒలిచినట్టు. డీప్ ఫ్రీజ్ చేసిన ఈ మామిడి ఐస్ ను తినేందుకు వీలుగా ఓ పుల్లను అమర్చారు. చాలా మంది పిల్లలకు, పెద్దలకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం కదా, అందుకే ఈ కొత్త ఐస్ క్రీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సాధారణంగా రైతులు కిలో మామిడి పండ్లను 30 రూపాయలకు అమ్ముతుంటారు. కానీ ఈ ఎగ్జిబిషన్లో ఒక్కో ఐస్ మ్యాంగో 100 రూపాయలకు అమ్ముతున్నారు. కేజీ 800 రూపాయలు పలుకుతోంది. హిమాం పసందు, ఆల్ఫాన్జో, బంగినపల్లి రకాలతోనూ ఐస్ మ్యాంగోస్ను తయారు చేస్తున్నారు. రైతులు పంటలు పండించడంతో పాటు దాన్ని ఇలా రెడీ టు ఈట్ ఉత్పత్తులుగా మార్చితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదిక కానుంది ఈ సదస్సు.